వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్. మరి ఈ వీడియోలో మనము జంతు కణజాలాలు, ఓకేనా, దట్ మీన్స్ యానిమల్ టిష్యూస్. జంతు కణజాలాలు కూడా ఇక్కడ మొక్కల్లో ఉన్నటువంటి కణజాలాలనే ఇది కూడా కొన్ని రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు. కానీ వీటిల్లో ఎలాంటి కాంప్లెక్సిటీస్ అనేవి మనకు కనబడవు. కాంప్లెక్సిటీస్ అంటే అక్కడ మొక్కల్లో కణజాలు చేసే పనిని బట్టి సరళ శాశ్వత కణజాలాలు, సంక్లిష్ట శాశ్వత కణజాలాలు అంటే సింపుల్ పర్మనెంట్, కాంప్లెక్స్ పర్మనెంట్, లేదనుకుంటే యారెన్ కైమా, క్లోరెన్ కైమా, ప్యారెన్ కైమా, స్క్లెరన్ కైమా అని చెప్పేసి ఎలెన్ కైమా, కొలెన్ కైమా అని రకరకాల పేర్లతో మనం పిలిచాం. ఇక్కడ అంతా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. కానీ ఈ క్వశ్చన్ అనేది ఇక్కడే మిస్ అవుతుంది. మనకి ఎప్పుడైనా ఆన్సర్ అనేది మనకి పెట్టేటప్పుడు ఇక్కడే మిస్ చేసుకుంటాం. ఎందుకంటే అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి. అందుకనే టెక్స్ట్ బుక్ పెట్టి ఈ టాపిక్ టెక్స్ట్ బుక్లో ఏముంది యాజ్ టీజ్గా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఇది 9th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అండి. ఓకేనా, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని తీసుకున్న సమాచారం. రైట్. మరి మొదటిగా జంతు కణజాలాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం మొదటి రకమైన కణజాలం ఏదంటే ఎపిథీలియల్ టిష్యూ. తెలుగు మీడియం వారికి చాలా క్లియర్గా చెప్తాను, తొందరపడదు, జాగ్రత్త వినేసేయండి. ఎపిథీలియల్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూ అంటే తెలుగులో ఉపకళా కణజాలం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఉపకళా కణజాలం అని చెప్పి పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఉపకళా కణజాలం. రైట్. మరి ఉపకళా కణజాలం అన్నాం కదండి, ఎపిథీలియల్ టిష్యూ. అసలు వాస్తవానికి దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఈ ఎపిథీలియల్ టిష్యూలో రకరకాల కణజాలాలు ఉంటాయి మళ్ళీ. ఓకేనా, అవి ఒక్కొక్కటి క్లారిటీగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, చూడండి. ద కవరింగ్ ఆర్ ప్రొటెక్టివ్ టిష్యూస్ ఇన్ ద యానిమల్ బాడీ ఆర్ ఎపిథీలియల్ టిష్యూస్. ఇది ఫస్ట్ పాయింట్ అంట. ఏమంటారంటే యానిమల్స్ యొక్క లేదా జంతువుల యొక్క శరీరం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. జంతువుల యొక్క శరీరం అంటే మనం కూడా జంతువే కదా. సో జంతువుల యొక్క శరీరం అనేది ఏదైతే ఉందో ఈ శరీరం ఏ కణజాలం చేత కప్పబడుతుంది అంటే ఆన్సర్ ఏం చెప్పాలి? ఎపిథీలియల్ టిష్యూ లేదా ఉపకళా కణజాలం. సో ఉపకళా కణజాలం అనేది జంతువుల యొక్క శరీరాన్ని రక్షిస్తూ ఉన్నటువంటి కణజాలం. క్వశ్చన్ అడగొచ్చు, మానవ శరీరాన్ని రక్షిస్తూ ఉన్నటువంటి లేదా రక్షణగా ఉన్నటువంటి కణజాలం ఏది అంటే ఉపకళా కణజాలం, ఎపిథీలియల్ టిష్యూ. ఫస్ట్ బిట్ అయిపోయింది కదా. నెక్స్ట్, ఎపిథీలియం కవర్స్ most organs. Epithelium covers most organs and cavities within the body. మరి ఎపిథీలియం ఈ లేదా ఈ ఉపకళా కణజాలం అనేది శరీరంలో ఉన్నటువంటి అనేక అవయవాలను మరియు అనేక కుహరాలను, ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాలని కవర్ చేస్తూ ఉంటుందంట. ఏది? ఉపకళా కణజాలం. నెక్స్ట్, ఇట్ ఆల్సో ఫార్మ్స్ ఏ బ్యారియర్ టు కీప్ డిఫరెంట్ బాడీ సిస్టమ్స్ సపరేట్. మరి మానవ శరీరంలో వేరు వేరు వ్యవస్థలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీర్ణ వ్యవస్థ ఉంది. ఈ జీర్ణ వ్యవస్థ పక్కనే మనకి ఎవరు ఉంటారు? శ్వాసక్రియ వ్యవస్థ, అవునా కదా. ఇలా శ్వాసక్రియ వ్యవస్థలో ఊపిరితిత్తులు ఇలా ఉంటాయి పక్కన. మరి ఇక్కడే హృదయం ఉంటుంది. మరి శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యవస్థను సపరేట్గా చూపించడానికి ఉపయోగపడేది ఏ కణజాలం అంటే ఉపకళా కణజాలం అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? ఉపకళా కణజాలం అని చెప్పి అంటారు. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి వేరు వేరు వ్యవస్థలు సపరేట్గా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్, ద స్కిన్. ఫర్ ఎగ్జాంపుల్ చర్మం తీసుకుందాం. ద లైనింగ్ ఆఫ్ ద మౌత్, నోటి లోపలి అంచుల్లో ఉన్నటువంటి పొరలు. అదేవిధంగా లైనింగ్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్, రక్తనాళాల యొక్క అంచులు. ఓకేనా. సో రక్తనాళం తీసుకుంటే రక్తాన్ని తీసుకెళ్లే పైపు ఇలా ఉన్నాయి అనుకోండి అమ్మా. ఈ రక్తనాళాల అంచులంతా కూడా ఈ ఉపకళా కణజాలంతోనే తయారవుతుంది. కాబట్టి ద లైనింగ్ ఆఫ్ ద బ్లడ్ వెజల్ అన్నాడు. అందుకని ఒక రక్తనాళం అంచుల్లో కూడా మనకి ఈతి కనిపిస్తూ ఉంటుందంట. తర్వాత లంగ్ ఆల్వియోలై. లంగ్ ఆల్వియోలై అంటే ఏంటంటే ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఒక చిన్న కణాలు. ఊపిరితిత్తులు ఉన్నటువంటి చిన్న కణాలు అంటే మనం ఏమంటాం? ఊపిరితిత్తులు ఉన్న కణాలు ఏవి? వాయుగోనులు. ఊపిరితిత్తులు ఉన్న కణాలు ఏవండి? వాయుగోనులు. గుర్తుపెట్టుకోండి, వాయుగోనులు. ఈ వాయుగోనులు అనేవి ఏవైతే ఉన్నాయో వాయుగోనులు కూడా మనకి ఇక్కడ ఉపకళా కణజాలతో తయారవుతాయి. అండ్ కిడ్నీ ట్యూబ్యూల్స్ అంటే మూత్రనాళాలు. మూత్రనాళాలు అంటే ఏంటంటే యూరినరీ బ్లాడర్ తెలుసు కదా మీకు. యూరినరీ మూత్రాశయం తెలుసు కదా. మూత్రాశయానికి మూత్రాన్ని తీసుకొచ్చే పైప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలే కిడ్నీ ట్యూబుల్స్ లేదా మూత్రనాళాలు అంటారు. ఓకేనా. ఇవి దేంతో తయారవుతాయి? ఆర్ ఆల్ మేడ్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ. ఇవన్నీ దేంతో తయారవుతాయి అండి? ఎపిథీలియల్ టిష్యూ. ఓకేనా, ఉపకళా కణజాలంతోనే తయారవుతాయి. నెక్స్ట్ ఇంకోటి, ఎపిథీలియల్ టిష్యూ సెల్స్ ఆర్ టైట్లీ ప్యాక్డ్. ఇంపార్టెంట్. ఏ కణజాలంలో ఉన్న కణాలు అనేవి టైట్గా ప్యాక్ అవుతాయి, దగ్గరగా అమరి ఉంటాయి అంటే ఉపకళా కణజాలం. సో ఎపిథీలియల్ టిష్యూస్ అండ్ చూడండి, ఎపిథీలియల్ టిష్యూస్ ఆర్ టైట్లీ ప్యాక్డ్. ఈ కణజాలాలు దగ్గరగా ప్యాక్ అయ్యి ఉండి అదేవిధంగా ఫామ్ ఏ
కంటిన్యూస్ షీట్, ఇవి కంటిన్యూస్గా ఒకే ఒక పొరను శరీరం అంతా కూడా అమర్చి ఉంటుంది అనమాట. నెక్స్ట్ దే హ్యావ్ చూడండి, దే హ్యావ్ ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ సిమెంటింగ్ మెటీరియల్. మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ వచ్చింది. ఉపకళా కణజాలంలోని చాలా తక్కువ, ఓకేనా, ఉపకళా కణజాలంలోని చాలా తక్కువ సిమెంటింగ్ మెటీరియల్ ఉంటుంది అనమాట. అంటే అతకబడే అతకబడే స్వభావం కలిగినటువంటి మెటీరియల్ సిమెంటింగ్ మెటీరియల్ అంటారు. ఓకే, సిమెంటింగ్ మెటీరియల్ అని చాలా తక్కువ ఉంటుందంట. అండ్ అదేవిధంగా అండ్ ఆల్మోస్ట్ నో ఇంటర్ సెల్యులర్ స్పేసెస్, ఇది ఇంపార్టెంట్. ఉపకళా కణజాలంలో ఎపిథీలియల్ టిష్యూలోని చాలా ఆల్మోస్ట్ 99% ఇంట్రాసెల్యులర్ స్పేసెస్ అనేవి ఉండవు. ఇంట్రాసెల్యులర్ అంటే కణాల మధ్య ఉన్నటువంటి గ్యాప్, ఓకేనా, కణాల మధ్య ఉన్న గ్యాప్ అనేది చాలా దగ్గరగా తక్కువ ఉంటుంది అనమాట. చాలా తక్కువ కణాల మధ్య గ్యాప్ అనేది కనిపిస్తూ ఉంటుందంట. ఏంటి, దేనికి, ఉపకళా కణజాలాలకు. నెక్స్ట్ ఆబ్వియస్లీ ఎనీథింగ్ ఎంటరింగ్ ఆర్ లీవింగ్ బాడీ మస్ట్ క్రాస్ అట్లీస్ట్ వన్ లేయర్ ఆఫ్ ద ఎపిథీలియం. చూడు ఏమంటాడంటే, ఇప్పుడు ఉపకళా కణజాలం అంటే మాస్ ఆఫ్ సెల్సే కదా, ఇలా ఉంటాయి కదా. ఉపకళా కణజాలం అనేది ఒక పొరలా ఉంటుంది అనమాట, సన్నగా, ఇంకా చాలా సన్నగా ఉంటుంది. ఈ ఉపకళా కణజాల ఏది, ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో ఏదైనా ఏదైనా ఒక పదార్థం రవాణా జరగాలి అంటే కనీసం ఒక పొర కలిగినటువంటి ఉపకళా కణజాలాన్నైనా దాటుకొని వెళ్ళాలి. అంటే దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది, శరీరం అంతటా ఉపకళా కణజాలం ఉన్నట్టు కనబడతా ఉంది. చూడండి, యాజ్ ఎ రిజల్ట్ ద పెర్మియబిలిటీ ఆఫ్ సెల్స్ వేరియస్ ఎపిథీలియా ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ between the body and the external environment and also between different parts of the body. ఎస్, ఇప్పుడు ఇలా ఫిల్టర్డ్గా వెళ్తాయి, సెలెక్టివ్గా మెటీరియల్స్ వెళ్తాయి అనమాట. అందుకే ఈ సెలెక్టివ్గా వెళ్ళడాన్ని ఏమంటే పారగమ్యత అని చెప్పి తెలుగులో అంటారు. పారగమ్యత కలిగినటువంటి కణజాలం ఏదో ఉపకళా కణజాలం. పారగమ్యత అంటే పెర్మియబిలిటీ, అంటే ఇట్ డజంట్ ఎలో ఆల్ ద మెటీరియల్స్ టు ఫ్లో అక్రాస్ ఇట్. దాని ద్వారా అన్ని మెటీరియల్స్ వెళ్ళనివ్వదు, కొన్నింటిని మాత్రమే వెళ్ళజేస్తుంది. అంటే అంత అంత స్వచ్ఛంగా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట, రైట్. నెక్స్ట్ అండ్ అదేవిధంగా ఈ ఉపకళా కణజాలం శరీరంలో వేరు వేరు భాగాలను కూడా వేరు చేస్తూ ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ మటన్ ఏదైనా కట్ చేసినప్పుడు చూడండి, మనకి వైట్ కలర్ లేయర్ మటన్ ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తూ ఉంటుంది, అంతా కూడా ఉపకళా కణజాలంగానే మనం చెప్తాం. అండ్ అదేవిధంగా ఇలాంటి ఉపకళా కణజాలం గురించి ఇంకా ఏమిచ్చో డేటా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మా, నెక్స్ట్ రిగార్డ్లెస్, జాగ్రత్తగా వినేసేయండి, ఓకేనా. రిగార్డ్లెస్ ఎక్కడుంది, రిగార్డ్లెస్ ఆఫ్ ద టైప్ ఆల్ ఎపిథీలియం ఈజ్ యూజువల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ ద అండర్లయింగ్ టిష్యూ బై అన్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫైబ్రస్ బేస్మెంట్ మెంబ్రేన్. వీడేమంటాడు, రిగార్డ్లెస్ ఆఫ్ ద టైప్, ఎలాంటి కణజాలమైనా అవనియండి, ఆల్ ఎపిథీలియం ఈజ్ యూజువల్లీ సపరేటెడ్. అంటే శరీరంలో ఉపకళా కణజాలు వేరు వేరు ఉంటాయి, ఓకేనా. శరీరంలో ఉపకళా కణజాలాలు ఏవైతున్నాయో అవి చేసే పనిని బట్టి, ఉండే ప్రదేశాన్ని బట్టి వేరు వేరు పేర్లతో పిలుస్తారు, ఓకేనా. వాటికి ఉన్న తత్వాన్ని బట్టి అన్నీ కూడా ఏంటంటే సపరేట్గా ఉంటాయి. ఒక కణజాలం మరొక కణజాలం అనేది ఎలా అంటే ఒక బాహ్యంగా ఒక బేస్మెంట్ మెంబ్రేన్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఉపకళా కణజాలం అనుకుందాం, ఇది ఇంకో రకానికి చెందింది అనుకుందాం, ఈ మధ్యలో ఒక బేస్మెంట్ మెంబ్రేన్, ఓకేనా. సో దీన్ని ఆనుకుని ఒక పొర అనేది కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఉపకళా కణజాలానికి, ఓకేనా, రైట్. తర్వాత చూడండి, ఒక్కొక్క ఉపకళా కణజాలం అనేది ఒక్కొక్క విధి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇందుకు ఇక్కడ మెన్షన్ చేశాడు, డిఫరెంట్ ఎపిథీలియా షోస్ డిఫరింగ్ స్ట్రక్చర్స్ దట్ కోరిలేట్ విత్ దైర్ యూనిక్ ఫంక్షన్స్. మరి ఉపకళా కణజాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి బేసికల్గా అండి, ఉపకళా కణజాలాలు అనేవి చేసే పని ఆల్మోస్ట్ ఒకటే, కానీ నిర్మాణాత్మకంగా కాస్త వేరు కనిపిస్తాయి. ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సెల్స్ లైనింగ్ బ్లడ్ వెజల్స్, ఒక రక్తనాళాలు తీసుకుందాం, రక్తాన్ని తీసుకెళ్లే పైప్స్ తీసుకుందాం, ఈ పైప్స్లో ఉన్నటువంటి అంచులు, అదేవిధంగా లంగ్ ఆల్వియోలే, ఊపిరితిత్తులు ఉన్న అతి చిన్న కణాలు అయినటువంటి వాయుగోనులు లేదా లంగ్ ఆల్వియోలు ఏవైతే ఉన్నాయో, వేర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ సక్కర్స్ త్రూ ఏ సెలెక్టివ్ పెర్మేబుల్ సర్ఫేస్. సో చూడండి, ఇక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు మూత్రనాళాలలో అయినా రక్తనాళాల్లో అయినా లంగ్స్లో ఉండే ఆల్వియోలే వాయుగోనులైన అంటే వాయుగోనుల ద్వారా వెళ్తాయి, రక్తనాళాల ద్వారా రక్తం వెళ్తుంది. ఇవన్నీ కూడా ఒక సెలెక్టివ్ పెర్మిబిలిటీ మెంబ్రేన్, అంటే ఏంటంటే వరణాత్మక అర్ధపారగమ్యత కలిగినటువంటి కణజాలం. జాగ్రత్తగా వినండి, అడగొచ్చు తెలుగులో, వరణాత్మక అర్ధపారగమ్యత అంటే ఏంటో తెలుసా?
వర్ణాత్మక అంటే సెలెక్టివ్, కొన్ని మాత్రమే సెలెక్టివ్ వెళ్తాయి. అర్ధ, సెమీ, పారగమ్యత, పెర్మేబిలిటీ, అన్ని పదార్థాలు వెళ్ళకుండా కొన్ని పదార్థాలు మాత్రమే వెళ్ళగలిగే తత్వం ఉన్నటువంటి కణజాలం ఏదో అదే మనం మాట్లాడుతున్నాం. అదేంటంట, ఇట్ ఈజ్ ఏ సింపుల్ ఫ్లాట్ కైండ్ జాతిగా ఉన్నది. ఇట్ ఈజ్ ఏ సింపుల్ ఫ్లాట్ కైండ్ ఓకేనా. చూడండి ఇక్కడ, ఇట్ ఈజ్ ఎ ఫ్లాట్ సింపుల్ కైండ్ ఆఫ్ ఎపిథీలియం. ఇదేంటి, సరళ సల్కల కణజాలం, ఉపస్తరిత కణజాలం అంటారు ఏంటి తెలుగులో. సో చూడండి, ఇట్ ఈజ్ ఎ ఫ్లాట్ కైండ్ ఆఫ్ ఎపిథీలియం. అది బల్లపరుపుగా ఏదో ఒక కనిపిస్తూ ఉందంట. సో దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. సో ఏమంటాడంటే మనకి బల్లపరుపుగా ఉండి, ఓకేనా, బల్లపరుపుగా ఉండి శరీరంలో అర్ధపారగమ్యత, అన్ని పదార్థాలు కొన్ని పదార్థాలు మాత్రమే వెళ్ళగలిగే తత్వం ఉన్నటువంటి ఎపిథీలియం కణజాలం ఏదంటే సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. ఓకేనా, సరళ సల్కల ఉపకల కణజాలం అంటారు. ఓకేనా. సో గుర్తుపెట్టుకో, సరళ సల్కల. సో ఇక్కడ చూడండి, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అని చెప్పాను. ఎగ్జాంపుల్ ఏంటి, స్క్వామస్లో స్క్వామా అంటే స్కేల్ ఆఫ్ స్కిన్, ఒక పొరలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇలాంటి సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఎక్కడుంది, ఇదే మనకి బిట్ ఇక్కడ. ఓకేనా, ఇలాంటి సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఎక్కడ ఉంది, ఇగోండి. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ సెల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ థిన్ అండ్ ఫ్లాట్ అండ్ ఫార్మ్ ఏ డెలికేట్ లైనింగ్. ఇది ఇంపార్టెంట్ బిట్. ఓకేనా, ఈ సరళ సల్కల ఉపస్తరిత కణజాలం ఏదైతుందో, ఈ సింపుల్గా ఈ పదం గుర్తుపెట్టు, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అనే రకమైనటువంటి ఈ కణజాలం అనేది ఎక్కడ ఉంటుందంట, బేసికల్గా ఇది పల్చగా థిన్గా ఉంటుంది, ఫ్లాట్ బల్లపరుపుగా ఉంటుంది. ఇది డెలికేట్ లైనింగ్, బాగా డెలికేట్గా ఉన్నటువంటి ఒక పొరను ఏర్పరుస్తుంది. అంటే ఇది ఈ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఎక్కడ ఉంటుంది సార్, ద ఈసోఫాగస్. మరి ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఆహార నాళంలో. ఎక్కడన్నా ఇది ఎక్కడ ఉంటుంది, ఆహార నాళంలో. గుర్తుపెట్టుకోండి, ఆహార నాళంలో ఉంటుంది. అండ్ అదేవిధంగా ద లైనింగ్ ఆఫ్ ద మౌత్, నోటి దగ్గర ఎక్కడ ఉంటుందమ్మా, నోటి దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఆర్ ఆల్సో కవర్డ్ విత్ స్క్వామస్ ఎపిథీలియం. ఇది ఇంపార్టెంట్. సో స్క్వామస్ ఎపిథీలియం చేత కప్పబడి ఉన్నటువంటి భాగాలు ఏంది సార్ అంటే ఈసోఫాగస్, ఆహార నాళం. ఇక్కడ జీర్ణ వ్యవస్థలో మన యాప్లో మీరు చూసుకుంటే క్లాసెస్ అన్ని వింటే మీకు అర్థమైపోద్ది. ఓకేనా. సో మీ యాప్లో కంటిన్యూస్ కంటెంట్ చూసుకుని అర్థమైపోద్ది. ఓకే, చూడండి, ఈసోఫాగస్లో ఉంటాయి, మరి మౌత్లో. నెక్స్ట్ ద స్కిన్ అంటే చర్మం, విచ్ ప్రొటెక్ట్స్ ద బాడీ ఈజ్ ఆల్సో మేడ్ ఆఫ్ స్క్వామస్ ఎపిథీలియం. ఇది కూడా ఏంటంటే సరళ సల్కల ఉపకళా కణజాలంతో తయారవుతుంది. ఏంటంట, స్కిన్ చర్మము, అది ద స్కిన్ విచ్ ప్రొటెక్ట్స్ ద బాడీ. ఓకేనా, శరీరాన్ని కాపాడుతున్న ఉపకళా కణజాలం ఏదైతే అది ఏ రకానికి చెందింది, స్క్వామస్ ఎపిథీలియంకి చెందినది. నెక్స్ట్, స్కిన్ ఎపిథీలియల్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ మెనీ లేయర్స్ టు ప్రివెంట్ వేర్ అండ్ టేర్. ఇది ఇంపార్టెంట్. సో చర్మం ఏదైనా ఒకదానికి రాపిడి చేసినప్పుడు కానీ, లేదా ఇలా చర్మం చీల్చిపోకుండా ఉండడానికి ఉపయోగపడే ఉపకళా కణజాలం ఏదంటే స్క్వామస్ ఎపిథీలియల్ కణజాలం అంటారు. అది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సిన్స్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ ప్యాటర్న్ ఆఫ్ లేయర్స్. మరి ఉపకళా కణజాలాలు ఎలా ఉంటాయి అంటే ఇలాగా ఒకదాని కింద ఒకటి ఒక ప్యాటర్న్ లాగా అరేంజ్ అయి ఉంటాయి అనమాట. ద ఎపిథీలియం ఈజ్ కాల్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అంటే ఏంటంటే ఏ యాక్చువల్గా ఒక వరుసలో మొత్తం అంతా ఉంటే అది ఏంటంటే సింపుల్ స్క్వామస్. అలా కాకుండా ఒకదాని కింద ఒకదాని కింద పొరలుగా ఉందనుకోండి, దాన్ని ఏమంటారు, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకో, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. రైట్. మరి మరొక రకమైనటువంటి ఉపకళా కణజాలం మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ కనిపిస్తా ఉంది రెండోది. ఓకే, రెండోది ఏందో చూడండి. ఓకే, స్ట్రాటిఫైడ్ అయింది కదా, తర్వాత ఏందో చూడండి. వేర్ అబ్జార్ప్షన్ అండ్ సెక్రేషన్ అక్కర్ ఇన్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద ఇంటెస్టైన్, tall epithelial cells are present. This columnar epithelium facilitates movement across the epithelial barrier. ఇది చూడండి ఎంత ఇంపార్టెంట్ బిట్, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ఏంటంట, ఇప్పుడు పొరలుగా ఉంటే స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అన్నాం, అంతేనే కదా, పొరలుగా ఉంటే స్ట్రాటిఫైడ్ అన్నాం. ఇప్పుడు పొరలుగా కాకుండా మరికొన్ని రకాలకు చెందినటువంటి ఉపకళా కణజాలం అంట ఏంటి, అబ్జార్ప్షన్, ఒక శ్వాసన జరుగుతుంది అంటే శరీరంలో ఉత్పత్తి అయ్యే శక్తిని పీల్చుకోవడంలోని, అదేవిధంగా సెక్రెషన్ ఏవైనా పదార్థాలను విడుదల చేయడంలో కానీ, ఓకేనా, ఏవైతే ఉన్నాయో ఇక్కడ శ్వాసన విడుదల ఎక్కడ చూడండి, అక్కర్స్ యాజ్ ఇన్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ది ఇంటెస్టైన్. ఇక్కడ ప్రేగుల లోపల
ప్రేగుల లోపల ఉన్నటువంటి పొరలో ఏముంటాయంట, అబ్జార్ప్షన్ సెక్రెషన్ జరుగుతుందంట. ప్రేగుల లోపల ఉన్న పొరలోని శ్వాసన విడుదల రెండు జరుగుతాయంట. అక్కడ ఉన్నటువంటి ఉపకళా కణజాలం ఏదంటే ఇగోండి, అక్కడ ఉన్నటువంటి ఉపకళా కణజాలం ఎలా ఉంటుంది, టాల్ ఎపిథీలియల్ సెల్స్ అంటే పొడవుగా ఉన్నటువంటి ఉపకళా కణాలు ఉంటాయంట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పొడవుగా ఉన్నటువంటి పొడవుగా ఉన్నటువంటి ఉపకళా కణాలు గుర్తుపెట్టుకోండి. పొడవుగా ఉన్నటువంటి ఉపకళా కణాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకు కనిపిస్తుంటాయి, పొడవుగా ఉన్నట్టు ఉపకళా కణాలు. ఓకేనా, అవి ఏంటి, దిస్ కాలమ్నార్ ఎపిథీలియం ఫెసిలిటేట్స్ మూమెంట్ అక్రాస్ ద ఎపిథీలియల్ బ్యారియర్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ప్రేగులు ఇంటెస్టైన్స్ అన్నాం కదా, ప్రేగుల వద్ద ఉన్నటువంటి ఉపకళా కణజాలం ఏది సార్ అంటే కాలమ్నార్ అంటే స్తంభాకార, గుర్తుపెట్టుకోండి, స్తంభాకార ఉపకళా కణజాలం. ఏంటండి, స్తంభాకార ఉపకళా కణజాలం అని పిలుస్తారు. ఓకేనా, స్తంభాకార ఉపకళా కణజాలం అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ ఓకేనా, ఇన్ ద రెస్పిరేటరీ ట్రాక్ ద కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ ఆల్సో హ్యాస్ సీలియా which are hair-like projections on the outer surface of the epithelial cells. సో మరొకటి చూడండి, ఇక్కడ మరొకటి తీసుకుందాం. మరి ఇలాంటి స్తంభాకార ఉపకళా కణజాల ప్రేగుల్లో ఉంది, ఎందుకంటే అందులోపల స్తంభాల వంటి నిర్మాణాలు కలిగిన కణాలనే ఉన్నాయి. ఓకేనా, అదేవిధంగా ఏంటి, రెస్పిరేటరీ యాక్ట్ వాయునాళం లోపల గాలి పీల్చుకుంటాం కదా, ఈ దారిలో ఇక్కడ ఉన్నటువంటి కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ అంటే ఉపకళా కణజాలం, ఏది ఉపకళా, స్తంభాకార ఉపకళా కణజాలం ఏదైతే ఉందో దానికి సీలియా ఉంటాయంట. ఓకేనా, షీలియా అంటే శైలికలు అంటే ఇలా తల వెంట్రుకల వంటి నిర్మాణాలు. ఓకేనా, తల వెంట్రుకల వంటి నిర్మాణాలు. సో అక్కడ శైలికలు ఉంటాయి, ఆ శైలి ఏం చేస్తాయంట, సీలియా అంటే శైలికలు, అవి ఏం చేస్తాయంట, ఉచ్చర హెయిర్ లైక్ ప్రొజెక్షన్ తల వెంట్రుకలు ఉంటాయి ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద ఎపిథీలియల్ సెల్స్. అంటే ఊపిరి పీల్చుకునే దారి వాయునాళం ఉన్నటువంటి దారుల్లో స్తంభాకారం ఉపకళా కణజాలు ఉంటాయి, కానీ వాటి మీద శైలికలు ఉంటాయి అన్నమాట. వాటి మీద శైలికలు అవి ఏం చేస్తాయంట, దీస్ సీలియా కెన్ మూవ్ దైర్ మూవ్మెంట్ పుషెస్ ద మ్యూకస్ ఫార్వర్డ్ టు క్లియర్ ఇట్. This type of epithelium is thus ciliated columnar epithelium. శైలికామయ స్తంభాకార ఉపకళా కణజాలం అంటారు. ఎందుకంటే వాయునాళంలో ఉన్నటువంటి శ్లాష్మము లేదా మ్యూకస్ ఏదైతే దాన్ని అలా పైకి పంపిస్తాం, ముక్కు నుంచి కారుతా ఉంటుంది కదా, అదంతా కూడా బయటికి పంపించడానికి ఉపయోగపడేది ఏదంటే స్తంభాకార ఉపకళా కణజాలం. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే వాయునాళం. స్తంభాకార ఉపకళా కణజాలం అంటే ప్రేగులే, కానీ శైలికామయ స్తంభాకార ఉపకళా కణజాలం సీలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ ఎక్కడ ఉంటుందంటే మనకి వాయునాళం ఉంటుంది. ఎందుకు సార్ శైలికలు ఉపయోగపడుతుంది అంటే ఆ మ్యూకస్ లెస్ శ్లాష్మాన్ని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. అర్థమైంది అనుకుంటా. ఓకేనా, రైట్. తర్వాత మరొక రకమైనటువంటి ఓకేనా క్యూబాయిడల్ ఎపిథీలియం. ఓకేనా, ఘనాకార ఉపకళా కణజాలం. ఓకేనా, క్యూబాయిడల్ ఎపిథీలియం అంటే ఇదేం చేస్తే చూద్దాం. విత్ క్యూబ్ షేప్ లో ఉంటుందంట. ఫార్మ్స్ ద లైనింగ్ ఆఫ్ కిడ్నీ tubules and ducts of salivary glands where it provides mechanical support. ఇది ఇంపార్టెంట్. మళ్ళా క్యూబాయిడల్ ఎపిథీలియం. ఓకేనా, ఘనాకార ఉపకళా కణజాలం. అన్ని ఉపకళా కణజాలాలే, పేరు మారుతుందని చెప్పాను కదా మరి పరిస్థితిని బట్టి, అందుకే చెప్తున్నా. సో క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ, దీని సంగతి ఏం చూద్దాం. క్యూబాయిడల్ ఎపిథీలియం విత్ క్యూబ్ షేప్డ్ సెల్స్, క్యూబ్ షేప్ లో సెల్స్ ఉంటాయి. ఏం చేస్తాయి ఇవి, ఫార్మ్స్ ద లైనింగ్ ఆఫ్ కిడ్నీ, మూత్రపిండం అంచుల్లో కనిపిస్తాయి. మూత్రపిండం యొక్క ఏంటి, ట్యూబ్యూల్స్ నాళాలు అంటే మూత్రపిండాలు యూరిన్ తీసుకొచ్చే ట్యూబ్స్ అనమాట. ఓకేనా, కిడ్నీ ట్యూబ్స్. అదేవిధంగా డక్ట్స్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్, లాలాజల గ్రంథులు ఏవైతే ఉన్నాయో. ఓకేనా, లాలాజల గ్రంథులు గుర్తుపెట్టుకోండి, లాలాజల గ్రంథులు. ఓకేనా, ఈ లాలాజల గ్రంథులు ఏవైతే ఉన్నాయో లాలాజల గ్రంథుల దగ్గర కూడా మనకి క్యూబాయిడల్ ఎపిథీలియల్ సెల్స్ కనిపిస్తాయంట. ఓకేనా, వేర్ ఇట్ ప్రొవైడ్స్ మెకానికల్ సపోర్ట్, ఇవి యాంత్రిక శక్తిని ఇస్తాయండి. గుర్తుపెట్టి, యాంత్రిక శక్తిని ఇచ్చేవి కూడా ఎవరు సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ అంటారు. నెక్స్ట్, ఎపిథీలియల్ సెల్స్ ఆఫెన్ అక్వైర్ ఎడిషనల్ స్పెషలైజేషన్ యాజ్ గ్లాండ్ సెల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎపిథీలియల్ సెల్స్ ఉపకళా కణజాలాలు కొన్ని సందర్భాల్లో ఇవి గ్రంథులుగా కూడా, గ్రంథి కణాలుగా కూడా పనిచేస్తాయి. గ్రంథులు ఏం చేస్తాయి, హార్మోన్లు ఇస్తాయి, ఎంజైమ్లు ఇస్తాయి. అవునా, సో అందుకేమంటాడు, స్పెషలైజేషన్ యాజ్ గ్లాండ్ సెల్స్ విచ్ కెన్ సెక్రెట్ సబ్స్టాన్సెస్ ఎట్ ద ఎపిథీలియల్ సర్ఫేస్. మరి కొన్ని రకాల ఇక్కడ ఘనాకార ఉపకళా కణజాలాలలో కొన్ని రకాల కణాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఓకేనా, అవి గ్రంథి కణాలుగా పనిచేస్తాయి. ఇవ్వండి ఇక్కడ ఏమన్నాడు, స్పెషలైజేషన్ యాజ్ గ్లాండ్ సెల్స్, గ్రంథి కణాలుగా పనిచేస్తాయి. అవి ఏం చేస్తాయంట, ఉపకళా కణజాలం ఏదైతే ఉందో దాని యొక్క సర్ఫేస్ మీద కొన్ని రకాల గ్రంథులు
కలిగి ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఆ గ్రంథులు కొన్ని సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, రైట్. చూడండి, సమ్ టైమ్స్ ఏ పోర్షన్ ఆఫ్ ద ఎపిథీలియల్ టిష్యూ ఫోల్డ్స్ ఇన్వర్డ్. మరి కొన్ని సందర్భాలలో ఉపకళా కణజాలం మడతపడి ఉంటుంది. ఆ మడతపడి ఉండడం వల్ల ఏమవుతుందంట, అండ్ మల్టీ సెల్యులర్ గ్లాండ్ ఇది ఎలా అవుతుందంటే బహుకణ గ్రంథులుగా కూడా మారుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, బహుకణ గ్రంథులు మారుతాయి అంటే ఉపకళా కణజాలమే, కానీ ఉపకళా కణజాలం యొక్క ఉపరితలం లేదా సర్ఫేస్ మీద కొన్ని సందర్భాల్లో కొన్ని పదార్థాలను రిలీజ్ చేస్తాయి. ఎవరు? గ్రంథి కణాలు, గ్లాండ్ సెల్స్. అర్థమైందా? కొన్ని పదార్థాలు అంటే అవి ఎంజైమ్స్ అవనియండి, హార్మోన్స్ అవనియండి. గుర్తుపెట్టుకో, ఉపకళా కణజాలాలు అంటే మీకు తెలుసు, రకరకాలు మాట్లాడుకున్నాం. నేను ఇప్పుడు చెప్తున్న ఉపకళా కణజాలం ఏంటంటే కొన్నిసార్లు అంటే ఉపకళా కణజాలం మీద గ్రంథి కణాలు ఉంటాయి. గ్రంథి కణాలు కొన్ని రకాల రసాయనాలు రిలీజ్ చేస్తాయి. అలా రిలీజ్ చేసినటువంటి ప్రత్యేకమైన కణజాలాన్ని మనం ఏమని పిలుస్తాం సార్ అంటే, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ గ్లాన్యులార్ ఎపిథీలియం. అందుకే దీన్ని ఏమంటాం? గ్రంథియుత. ఓకేనా, గ్రంథియుత ఉపకళా కణజాలం అంటారు. ఓకేనా, సో గ్లాండ్యులార్ అనకూడదు, గ్లాన్యులార్ ఎపిథీలియం అని చెప్పేసి పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఇది అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా, రైట్. తర్వాత ఏముందో చూద్దాం. తర్వాత కనెక్టివ్ టిష్యూస్ గురించి ఇచ్చాడండి. కనెక్టివ్ టిష్యూస్ అసలు ఈ బిట్ అయితే రైల్వే పరీక్షల్లో దాదాపుగా ఒక 40 సార్లు ఇచ్చాడు. బ్లడ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. ఓకేనా, రక్తం అనేది ఒక సంయోజక కణజాలం. అసలు ఇది ఏ పుస్తకంలో తీసుకున్నా కామన్గా వచ్చే బిట్ ఇది. ఓకే, బ్లడ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ, సంయోజక కణజాలం. గుర్తుపెట్టుకోండి, ఏంటన్నా? సంయోజక కణజాలం. ఓకేనా, సంయోజక కణజాలం. దీన్నే కనెక్టివ్ టిష్యూ అంటారు. ఏమంటారండి? కనెక్టివ్ టిష్యూ అంటారు. చూడండి, బ్లడ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ అన్నాడు. రక్తం అనేది ఒక కనెక్టివ్ టిష్యూ, సంయోజక కణజాలం అన్నాడంట. చూడండి, వై వుడ్ ఇట్ బి కాల్డ్ కనెక్టివ్ టిష్యూ? దీన్ని ఎందుకు సంయోజక కణజాలం అని పిలిచాము? చూడండి, ఎందుకు దీన్ని సంయోజక కణజాలం అని ఎందుకు పిలిచామంటే, చూడండి, ఏ క్లూ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ చాప్టర్. నౌ లెట్ us లుక్ ఎట్ ద టైప్ ఆఫ్ టిష్యూ ఇన్ సమ్ మోర్ డీటెయిల్. సరే, ఇక్కడ ఉన్నటువంటి కణజాలం ఏదైతే సంయోజక కణజాలం అంటే ఏంటంటే శరీరం మొత్తం ఒకదానితో లింక్ చేసుకుని వెళ్ళాలి. అందుకే దాన్ని కనెక్టివ్ టిష్యూ అంటే, ఎందుకంటే బికాజ్ ఇట్ కనెక్ట్స్ ఆల్ ద బాడీ పార్ట్స్. సరే, దీనికి సంబంధించి ఒక వాక్యం అడుగుతారు. ఈ క్రింది వాళ్ళలో సంయోజక కణజాలానికి సంబంధించి సరైన వాక్యం గుర్తించిందంటే ఎఫెక్ట్ అవుతాం. చూడండి, ఇక్కడ ఏమంటాడు? ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకే, ఈ పాయింట్లు ఏమన్నాడు చూడండి నన్ను ఒకసారి. The cells of connective tissues are loosely spaced and embedded in intercellular matrix. అంటే ఏంటి చూడండి, ద సెల్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. ఓకే, ద సెల్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటి? సంయోజక కణజాలం. అంటే ఏంటి? శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలను ఒకదాన్ని కలుపుతూ ఉన్నటువంటి వాటిని ఏమంటారు? సంయోజక కణజాలం లేదా కనెక్టివ్ టిష్యూ అంటారు. దీని యొక్క క్యారెక్టర్ ఏంటి? సెల్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. గుర్తుపెట్టుకోండి, సెల్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ అంటే సంయోజక కణజాలంలో ఉన్నటువంటి కణాలంట ఎలా ఉంటాయి? లూజ్లీ స్పేస్డ్ అండి, లూజ్లీ స్పేస్డ్. అంటే ఈ కణాలు అనేవి దూరంగా ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇలా దూరంగా కనబడతా ఉంటాయి. అదేవిధంగా ఎంబెడెడ్ ఇన్ ఇంటర్ సెల్యులర్ మ్యాట్రిక్స్. ఈ రకానికి చెందినటువంటి ఏ రకం? సంయోజక కణజాలకు సంబంధించిన కణజాలాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ అరేంజ్ అవుతాయట? ఇగోండి, సెల్స్. ది సెల్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ లూజ్లీ స్పేస్, దూరంగా ఉంటాయి అనుకున్న కణాలు. ఈ కణాలు ఎక్కడ ఉంటాయంట? ఇంటర్ సెల్యులర్ మ్యాట్రిక్స్ అంటే మాత్రికలో అరేంజ్ అవుతాయి. కణంలో ఉన్న మాత్రికలో అరేంజ్ అవుతాయి. నెక్స్ట్ ద మ్యాట్రిక్స్ మే బి జెల్లీ లైక్, ఫ్లూయిడ్, డెన్స్ ఆర్ రిజిడ్. మరి ఈ ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సంయోజక కణజాలాలు ఉన్నాయి, కనెక్టివ్ టిష్యూస్ ఉన్నాయి, కనెక్టివ్ టిష్యూస్ లోపల ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ లో ద్రవరూప పదార్థమే మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మ్యాట్రిక్స్ అంటే తెలుగులో ఏమంటారు? మాత్రిక, ఒక ద్రవరూప పదార్థంగా మనం భావిస్తాం. అది ఎలా ఉంటుంది అంటే మేబీ జెల్లలా ఉండొచ్చు, ఫ్లూయిడ్ లా ఉండొచ్చు, డెన్స్ చిక్కగా ఉండొచ్చు అన్నమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ పాయింట్, ద నేచర్ ఆఫ్ మ్యాట్రిక్స్ డిఫర్స్ ఇన్ కాన్కార్డెన్స్ విత్ ద ఫంక్షన్ ఆఫ్ ద పర్టికులర్ కనెక్టివ్ టిష్యూ. మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన కణజాలాలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి మాత్రిక అనేది ఉంటుందంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, రైట్. మరి ఇంకా డేటా ఏమిచ్చాడు టెక్స్ట్ బుక్ లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ మనకి బేసికల్ గా ఈ టాపిక్ అయితే కనుక టెక్స్ట్ బుక్ తో మనం వెళ్ళాలి, ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్. ఎక్కడ ఒక పాయింట్ మిస్ కాకూడదు, ఇంకంతే. అర్థమైందా? రైట్, ఇది 9th NCERT టెక్స్ట్ బుక్ నే
మీకు చెప్పేదంతా కూడా ఎన్సీఆర్టీ కంటెంటే. అందులో భాగంగా మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్ అవసరం కాబట్టి ఇక్కడ టెక్స్ట్ బుక్ పెట్టి చెప్తా ఉన్నాం. ఓకేనా? సో జాగ్రత్తగా ఇక్కడ వినండి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్ కి ఎగ్జాంపుల్ గా కొన్ని ఇచ్చాడు, కొన్ని సెల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? సరే చూడండి, ఇక్కడ ఇచ్చాడు బ్లడ్ హ్యాస్ ఎ ఫ్లూయిడ్ ఆర్ లిక్విడ్ మ్యాట్రిక్స్ కాల్డ్ ప్లాస్మా. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏమంటే బ్లడ్ హ్యాస్ ఎ ఫ్లూయిడ్ అంటే ద్రవరూపం. రక్తం అనేది ఏదైతుందో, రక్తం అనేది ఏదైతే రక్తం లోపల మనకి ఎవరు కనబడతారండి? రక్తం లోపల ద్రవ రూపంలో కలిగినటువంటి మాత్రిక. మీకు ముందే చెప్పాను, ఈ మాత్రిక అనేది ద్రవ రూపంలో ఉండొచ్చు అండ్ జెల్లా ఉండొచ్చు, అదేవిధంగా మరొక పద్ధతిలో ఉండొచ్చు అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా. ఇగోండి, రక్తంలో ఉన్నటువంటి మాత్రిక ఏందయ్యా అంటే ప్లాస్మా. గుర్తుపెట్టి, రక్తంలో ఉన్నటువంటి మాత్రికగా మనం దేన్ని భావిస్తామంటే ప్లాస్మా. ఈ ప్లాస్మాలు ఏమంటాయంటే ఇన్ విచ్ రెడ్ బ్లడ్ సెల్స్. ఇక్కడ రక్తంలో ఉన్నటువంటి ప్లాస్మాలు ఎవరు ఉంటారంట? ఆర్బిసి ఉంటారంట, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటారంట, అదే ఎర్ర రక్త కణాలు ఉంటారంట. ఎర్ర రక్త కణాలు ఇంకో పేరేంటి? ఎరిథ్రోసైట్స్ అంటారు. ఏమంటారు నాన్న? ఎరిథ్రోసైట్స్ ఉంటారంట. అదే విధంగా వైట్ బ్లడ్ సెల్స్ ఉంటారంట. ఓకేనా? చూడండి, ఎర్ర రక్త కణాలు ఉంటారంట, తెల్ల రక్త కణాలు ఉంటారంట. అదేవిధంగా ప్లేట్లెట్స్ ఆర్ సస్పెండెడ్. ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలికికలు. ప్లేట్లెట్స్ అంటే రక్తం గడ్డగట్టడంలో ఉపయోగపడతాయి కదా, రక్త ఫలికికలు. గుర్తుపెట్టుకోండి, రక్త ఫలికికలు అనేవి ఇందులో ఉంటాయంట. అందులో అన్ని ప్లాస్మాలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ బిట్. ప్లాస్మా అనేది ఒక మాత్రిక. మాత్రికలు ఎవరెవరు ఉంటారు? వీళ్ళందరూ ఉంటారు. నెక్స్ట్ ప్లాస్మా కంటైన్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ప్లాస్మా కంటైన్స్. ప్లాస్మాలు ఎవరెవరు ఉంటారంట? ప్రోటీన్స్, మాంసకృతులు ఉంటారంట, సాల్ట్స్, లవణాలు ఉంటారంట, హార్మోన్స్, కొన్ని రకాల హార్మోన్లు కూడా ఉంటారంట. ఓకేనా? మరి ఇన్ని రకాల పదార్థాలు కలిగినటువంటి రక్తము ఏం చేస్తుందంట? బ్లడ్ ఫ్లోస్ అండ్ ట్రాన్స్పోర్ట్స్. రక్తం ప్రవహించి రవాణా చేస్తుంది. ఎవరిని రవాణా చేస్తుంది? గ్యాసెస్, వాయువులను, అదేవిధంగా డైజెస్టెడ్ ఫుడ్, జీర్ణమైనటువంటి ఆహారాన్ని, అదేవిధంగా హార్మోన్లను, అదేవిధంగా కొన్ని రకాల వ్యర్థ పదార్థాలు, వేస్ట్ మెటీరియల్స్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. శరీరంలో ఉన్నటువంటి వేరు వేరు పార్ట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుందంట. ఓకేనా? సో రక్తం గురించి ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. ఒక 9th క్లాస్ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ లో సంయోజక కణజాలాలుగా రక్తాన్ని మనం తీసుకున్నాం. నెక్స్ట్ మరొకటి ఎవడున్నాడు చూద్దాం. మరి రక్తంకి సంబంధించి మనం వేరే టాపిక్ లో మనం సపరేట్ గా రక్తం గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, రక్తం సంబంధించి ఇక్కడ కొన్ని రకాల కణాలు ఇచ్చాడు. ఏ అన్నాడు. ఏ అనేసరికి ఇక్కడ ఏంటిది? డిఫరెంట్ వైట్ బ్లడ్ కార్పజల్స్. ఓకేనా? WBC వైట్ బ్లడ్ కార్పజల్స్. ఇందులో రకరకాల కణాలు ఏంటేంటి? మొదటిది న్యూట్రోఫిల్. ఇందులో కూడా ఇంపార్టెంట్ బిట్ నేర్చుకోవచ్చు. పాలీ న్యూక్లియర్ ల్యూకోసైట్ అంటారు. పాలీ అంటే ఎక్కువ కేంద్రకాలు కలిగినటువంటి చూడండి, ఎక్కువ కేంద్రకాలు కలిగినటువంటి తెల్ల రక్త కణంలో కణాలు ఏవయ్యా అంటే న్యూట్రోఫిల్. ఓకేనా? తర్వాత ఇంకొకరు ఎవరండి? ఎసినోఫిల్ అన్నాడు. ఎసినోఫిల్ అంటే ఏంటంటే వీడు కూడా తెల్ల రక్త కణాల్లో ఒక భాగం. తర్వాత బేసోఫిల్. ఇలా ముగ్గురు ఇచ్చాడు. ఓకే. తర్వాత ఇంకొకటి లింఫోసైట్, మోనోసైట్ వీళ్ళిద్దరిని ఇచ్చాడు. సార్ ఇక్కడ మనం లాజికల్ గా బిట్ ని గమనించాలి. ఇక్కడ ఈ ఇస్రోఫిల్, బేసోఫిల్, న్యూట్రోఫిల్ సింపుల్ గా ఇలా రాదు. సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఈబిఎన్ అనుకుందాం. ఓకే, ఈబిఎన్ ఎస్నోఫిల్, బేసోఫిల్, న్యూట్రోఫిల్ వీళ్ళ ముగ్గురిని కలిపి మనం ఏమంటారు? గ్రాన్యులోసైట్లు అంటారు. ఏమంటారండి? గ్రాన్యులోసైట్లు అని పిలుస్తారు. ఓకేనా? వీళ్ళిద్దరిని కలిపి మనం ఏమని పిలుస్తాం అంటే ఏ గ్రాన్యులోసైట్స్ అంటారు. మీద ఉన్నటువంటి గ్రాన్యులోసైట్లు తెలుగులో ఏమంటారంటే కణికాయుత. ఎందుకంటే ఇందులో కణికలు, రైబోజోమ్స్ కూడినటువంటి చిన్న చిన్న గింజలు లాంటివి ఉంటాయి. అందుకే మనకి ఇక్కడ ఇచ్చాడు చుక్కలు చుక్కలుగా. ఇక్కడ ఇచ్చాడా? ఇవ్వలేదు. బిట్టి చూసారు ఎలా మనం తేల్చాము ఇక్కడ. మరి ఇక్కడికి వచ్చే ప్లేట్లెట్స్, రక్తానికి గడ్డగడ్డంలోనే ప్రధాన పాత్ర పోషించేవి ప్లేట్లెట్స్. మరి ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏందో చూద్దామా? ఓకే, చూడండి ఇక్కడ ఇక్కడ ఏమంటా ఉన్నాడు? బోన్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ కనెక్టివ్ టిష్యూ. ఎముక అనేది ఏదైతుందో ఇది మరొక రకమైనటువంటి కనెక్టివ్ టిష్యూ. ఓకేనా? మరొక రకమైన కనెక్టివ్ టిష్యూ, సంయోజక కణజాలం. ఓకేనా? కంప్లీట్గా క్లాసెస్ జాగ్రత్త వినండి. మన యాప్లో క్లాసెస్ అన్నీ ఉన్నాయి, సో కేర్ఫుల్గా వినండి. ఓకేనా? రైట్. చూడండి, బోన్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. బోన్ అనేది మరొక రకమైనటువంటి కనెక్టివ్ టిష్యూ, సంయోజక కణజాలం అంట. నెక్స్ట్, ఇట్ ఫార్మ్స్ ద ఫ్రేమ్ వర్క్ దట్ సపోర్ట్స్ ద బాడీ. మరి ఈ ఎముకలు అనేవి ఏవైతే ఒక ఫ్రేమ్ లో, ఎముకల గూడు అనేది ఏదైతుందో శరీరంలో ఒక ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేస్తుందంట. ఓకేనా? ఇట్ ఆల్సో యాంకర్స్ ద మజిల్స్
అండ్ సపోర్ట్స్ ద మెయిన్ ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ. మరి ఈ ఎముకలు అనేటివి ఏవైతే ఉన్నాయో మన శరీరంలో కండరాలను యాంకర్ చేస్తే పట్టుకుని ఉంటాయి. అదేవిధంగా సపోర్ట్ను కూడా శరీరానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకేనా. ఇట్ ఈజ్ ఎ స్ట్రాంగ్ అండ్ ఇవన్నీ మళ్ళీ అస్థిపంజర వ్యవస్థలో పాఠం చెప్పుకుంటాం మళ్ళీ, అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే కణజాలాలనే దృష్టిలో పెట్టుకుని ఎముకల గురించి మొత్తం చెప్పలేదు అన్నది, ఎముకల గురించి సపరేట్ పాఠమే ఉంది మళ్ళీ. ఓకేనా. సో చూడండి, ఇట్ ఈజ్ స్ట్రాంగ్, ఎముక అనేది బలంగా ఉంటుంది. నాన్ ఫ్లెక్సిబుల్ అంటే సాగే గుణం కలిగి ఉండదు. సాగే గుణం కలిగి ఉంటే మనం నడిచే, ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యలిగితే చెయ్యల బెండ్ అయిపోద్ది అనమాట. సాగే గుణం ఉంటే, సాగే గుణం ఉండదు, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. అంటే ఎందుకు, ఎముక అనేది శరీరాన్ని కదలడానికి నిర్మాణం సరిగ్గా, అందులో ఎముక లేదనుకోండి ఇలా వేలబెడతా చెయ్యి అంతే, ఇలా కదులుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. తర్వాత బోన్ సెల్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఏ హార్డ్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ కాంపౌండ్స్. ఓకేనా. బోన్ సెల్స్ అంటే ఎముకలకు సంబంధించినటువంటి కణాలు ఎక్కడ ఉంటాయంట, ఎముకకు సంబంధించినటువంటి మ్యాట్రిక్స్లో ఉంటాయంట, ఎముకకు సంబంధించినటువంటి మాత్రికలో ఉంటాయట. ఈ మాత్రికలు ఉండే కణాలు ఏంటి, ఎముకలో ఉండే కణాలు ఏంటి, ఆస్టియోసైట్స్ లేదా ఆస్టియోసైట్లు అంటారు. అండ్ కంపోజ్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ కాంపౌండ్స్, ఇంపార్టెంట్, కాల్షియం మరియు ఫాస్ఫరస్ సమ్మేళనాలతోని ఎముక అనేది నిర్మితం అవుతుందంట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక్కడ. ఓకే, సో చూడండి అమ్మా, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి చూద్దామా. టూ బోన్స్, ఓకేనా, చూడండి, టూ బోన్స్ can be connected to each other by another type of connective tissue called the ligament. చూసారు ఎంత అందమైనటువంటి బిట్ ఇది. ఏమంటాడంటే ఒక ఎముక అనేది ఏదైతే ఉందో, ఎన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చాడు చూడండి. ఒక ఎముక అనేది ఏదైతే ఉందో, ఓకేనా, ఒక ఎముక మరొక ఎముకతో కలపబడి ఉంటుంది. దేంతోని, మరొక సంయోజక కణజాలం చేత, మరొక సంయోజక కణజాలం చేత కలుపబడి ఉంటుందండి. దీన్ని ఏమంటారు సార్, లెగమెంట్. ఓకేనా, చూసారు ఎంత ఇంపార్టెంట్ బిట్. ఒక ఎముక మరొక ఎముకతో కలపబడి ఉండడానికి ఉపయోగపడే కనెక్టివ్ టిష్యూ సంయోజక కణజాలం ఏదంటే లెగమెంట్. నెక్స్ట్ దీని యొక్క క్యారెక్టర్స్ నేర్చుకుందాం. దిస్ టిష్యూ ఈజ్ వెరీ ఎలాస్టిక్. ఈ లెగమెంట్ అనేది ఎప్పుడు కూడా బాగా సాగే గుణం, అందుకే కాలు మడత పడితే మళ్ళీ నార్మల్ అయిపోతుంది, సాగే గుణం ఉంటుంది అనమాట. అండ్ ఇట్ హ్యాజ్ కన్సిడరబుల్ స్ట్రెంగ్త్, దీనికి కావాల్సినంత బలం ఉంటుంది. అదేవిధంగా లెగమెంట్స్ కంటైన్ వెరీ లిటిల్ మ్యాట్రిక్స్ అండ్ కనెక్ట్ బోన్స్ విత్ బోన్స్. లెగమెంట్లోనే ఏంటంటే వెరీ లిటిల్ మ్యాట్రిక్స్, తక్కువ మాత్రిక ఉంటుంది. అదేవిధంగా ఒక ఎముక నుంచి ఇంకో ఎముకని కలపడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వీడు లాంటి వాడు ఇంకోటి ఉన్నాడు, వాడెవడో టెండాన్స్. ఓకే, నీకోండి టెండాన్స్. టెండాన్స్ కనెక్ట్స్ మజిల్స్ టు బోన్స్. టెండాన్స్ అనేవారు ఎవరైతే ఉన్నారో వీడు కండరానికి ఎముకని కలుపుతాడు. ఓకేనా, ఎముక అనేది ఏదైతే ఉందో ఇది ఒక ఎముక, దీని చుట్టూ ఉన్నటువంటి కండరం ఏదైతే ఉందో, మజిల్ ఏదైతే ఉందో, దీన్ని కలపడానికి మధ్యలో ఉండే పట్టి వంటి నిర్మాణం. సో వీటిని ఏమంటారు, టెండాన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, టెండాన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ టెండాన్ గురించి ఇక్కడ క్యారెక్టర్ ఇచ్చాడు చూడండి. టెండాన్స్ అనదర్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. టెండాన్ అనేవాడు కూడా మరొక రకానికి చెందినటువంటి కనెక్టివ్ టిష్యూ, సంయోజక కణజాలం అంట. నెక్స్ట్ చూడండి, టెండాన్స్ ఆర్ ఫైబ్రస్ టిష్యూ విత్ గ్రేట్ స్ట్రెంగ్త్ బట్ లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ. లెగమెంట్లా సాగే గుణం అనేది ఉంది కానీ ఎక్కువ ఉండదు అనమాట, అర్థమైందా. ఈ టెండాన్స్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఫైబ్రస్ టిష్యూ అంటే గుర్తుపెట్టుకోండి, ఫైబ్రస్ టిష్యూ అంటారు. తంతుయుత, ఒక తంతుయుత కణజాలాలతో తయారవుతాయి, అంటే దారాల వంటి నిర్మాణాలు కలిగిన కండరాలతో తయారవుతాయి. ఓకేనా. మరి మరొకటి ఇచ్చాడు ఇక్కడ, అనదర్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ, మరొక రకమైనటువంటి కణజాలం ఇచ్చాడు, అంటే చూద్దాం. ఓకేనా, అనదర్ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ, మరొక రకానికి చెందినటువంటి సంయోజక కణజాలం ఏంటో చూద్దాం. అది ఏంటి, కార్టిలేజ్ అంటే మృదులాస్థి. కార్టిలేజ్ అంటే ఏంటి, మృదులాస్థి. ఓకేనా, మృదులాస్థి. మృదులాస్థి అనగా మెత్తని ఎముక. మృదులాస్థి అనగా మెత్తని ఎముక. ఉదాహరణ చెవిడొప్ప ఇవన్నీ తీసుకుందాం. ఓకేనా. ఇందులో ఏముంటాయి, హ్యాజ్ వైడ్లీ స్పేస్డ్ సెల్స్, ఎక్కువ స్పేస్ కలిగిన కణాలు ఉంటాయి. ద సాలిడ్ మ్యాట్రిక్స్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ షుగర్స్. ఎస్, కార్టిలేజ్ అనేది అయితే మృదులాస్థి అయితే, మృదులాస్థిలో ఉన్న మాత్రికలో ఏమేమి ఉంటాయి సార్ అంటే ప్రోటీన్లు ఉంటాయి. మృదులాస్థిలో ఉన్నటువంటి మాత్రికల్లో ప్రోటీన్స్ ఉంటాయి, అంటే మాంసకృతులు. షుగర్స్ అంటే చక్కెరలు అనేటివి మనకి ఈ కార్టిలేజ్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ కార్టిలేజ్ స్మూత్ అండ్ బోన్ సర్ఫేసెస్ అట్ జాయింట్స్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద నోస్, ఇయర్, ట్రాకియా అండ్ లారింగ్స్. కార్టిలేజ్ స్మూత్ అండ్ బోన్ సర్ఫేసెస్, ఎముకల యొక్క ఉపరితలాన్ని మెత్తగా మృదువుగా ఉండేటట్టు చేస్తాయి. ఉదాహరణ ఇక్కడ డయాగ్రామ్ ఆల్రెడీ మనం డ్రా చేసినాం కదా, ఒకసారి చూడండి.
ఒక ఎముక కలిసే చోట మనకి ఈ కాట్లే మెత్తగా జిగురులా కనిపిస్తుంది, ఒక పొరలా చికెన్ బోన్స్ తిన్నప్పుడు చూడండి మీద వైట్గా ఉంటాయి కదా, సో వీటిలో ఏమంటారు కార్టిలేజ్ అంటారు. ఈ కార్టిలేజ్ ఏం చేస్తుందంటే స్మూతెన్స్ ద బోన్ సర్ఫేస్, ఎముక యొక్క ఉపరితలం ఏదైతే ఉందో, ఒక ఎముక యొక్క ఉపరితలం ఇదే కదా, ఈ ఉపరితలం అనేది స్మూత్గా ఉండేటట్టు చూస్తుంది. ఇక్కడ ఉన్నట్టు ఉపరితలం అంతా కూడా స్మూత్గా ఉండేటట్టు చూసే బాధ్యత ఎవరిదంటే కార్టిలేజ్ లేదా మృదులాస్థి అని చెప్తా ఉంటాం. ఓకే, ఇది ఎక్కడెక్కడ ఉంటుంది ఇదంట సర్ఫేస్ ఆఫ్ ఎట్ జాయింట్స్, ఎముకల యొక్క ఉపరితలాల మీద, అదేవిధంగా ముక్కు మీద, చెవుల మీద, ట్రాకియా వాయునాళంలోనూ కనిపిస్తుంది. అదేవిధంగా శబ్దపేటగా సౌండ్ బాక్స్ లేదా వాయిస్ బాక్స్ అంటారు కదా, అక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, మరి ఈ కార్టిలేజ్ ఇంకా ఎక్కడెక్కడ ఉంటుంది చూడండి. వీ కెన్ ఫోల్డ్ ద కార్టిలేజ్ ఆఫ్ ద ఇయర్స్ బట్ వీ కెనాట్ బెండ్ ద బోన్స్ ఇన్ అవర్ ఆర్మ్స్. మన చెవి ఇలా మడత పెట్టచ్చు, ఎందుకంటే మెత్తని ఎముకుంది కాబట్టి. వేలిని ఇలా మడత పెడితే హాస్పిటల్కి వెళ్ళిపోవడం, ఇంకా అర్థమైందా? వేలిని ఇలా మడత పెట్టడం కుదరదు, గట్టిగా మడత పెట్టాలని ప్రయత్నిస్తే ఇలా పూర్తిగా వెనక్కి వచ్చేస్తాయి, మడత పెట్టి విరిగిపోతాయి అన్నమాట. అర్థమైందా? అదే చెప్తాను. నెక్స్ట్ దీని తర్వాత ఇంకేమంటాడు చూడండి. థింక్ ఆఫ్ హౌ ద టూ టిష్యూస్ ఆర్ డిఫరెంట్. రెండు కండరాలు డిఫరెంట్గా ఉన్నాయని ఎలా చెప్తావు అని అంటాడు. అప్పుడు మరొక టూ టిష్యూస్ గురించి ఇక్కడ ఇచ్చాడు డేటా. ఎంత చక్కగా రాశారు ఈ బుక్ అంటే అద్భుతం అనమాట. అంటే మనకి ఈ అకాడమీని బేస్ చేసుకుని చెప్పుకునే క్లాసులు కానీ టెక్స్ట్ బుక్లో ఉన్న సమాచారం కానీ అద్భుతం. ఇంకా ఎన్సీఆర్టీ పుస్తకాలు, అకాడమీ పుస్తకాలు ఎక్స్ట్రాడినరీ, ఇంకా మరి ఇంక తిరుగులేదనమాట. సో మరొక కణజాలం ఇచ్చాడు, ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ, ఏరియోలార్ సంయోజక కణజాలం అంటారు. ఇక వీడి గురించి ఏంటో చూద్దాం. ఈజ్ ఫౌండ్ బిట్వీన్ ద స్కిన్ అండ్ ద మజిల్స్. ఎక్కడ ఉంటుందంట? చర్మము కింద, చర్మానికి మధ్యలో, అదేవిధంగా అండ్ మజిల్స్ కండరాలకు మధ్యలో ఉంటుందంట. వీడు ఒక మెకానిక్ షాప్లో మెకానిక్ లాంటి వాడు. ఎందుకో చెప్తాను చూడండి. ఎక్కడ ఉంటుంది? అరౌండ్ బ్లడ్ వెజల్స్, రక్తనాళాల చుట్టూ కూడా ఈ ఏరియోలార్ కణజాలం ఉంటుందంట. గుర్తుపెట్టుకోండి, రక్తనాళాల చుట్టూ ఏరియోలార్ కణజాలం ఉంటుంది. చూడండి, రక్తనాళాల చుట్టూ ఏరియోలార్ కణజాలం ఉంటుంది. అదేవిధంగా నెర్వ్స్, నాడీ కణాల దగ్గర ఉంటాయి. అండ్ ఇన్ ద బోన్ మ్యారో, బోన్ మ్యారో అంటే ఏంటి? ఎముక మధ్యలో ఉన్నటువంటి భాగం. ఒక ఎముకని తీసుకుంటే ఇదంతా బోన్ మ్యారోనే. ఓకేనా, మధ్యముఖ అని కూడా పిలుస్తారు. ఓకేనా, ఇట్ ఫిల్స్ ద స్పేస్ ఇన్సైడ్ ద ఆర్గాన్స్. ఎస్, ఇది ఇక్కడ ఇంపార్టెంట్, ఇది ఎక్స్పెక్టెడ్ బిట్. ఆర్గాన్స్ ఉంటాయి కదా, మన శరీరం ఉంటుంది కదా, ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాల మధ్యలోని ఖాళీ ప్లేస్ నుండి చూసారా, ఆ ఖాళీ ప్లేస్ ఎక్కడుంటే అడిగి ఉండిపోతారు వీడు, ఎవడు? ఏరియోలర్. అదేవిధంగా సపోర్ట్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ హెల్ప్ ఇన్ రిపేర్ ఆఫ్ టిష్యూస్. మరి కణజాలాలు ఉంటాయి కదమ్మా, మన కణజాలు ఎప్పుడు రిపేర్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్గా నీ తల గోడ గుద్దుకున్నావు అనుకో, లోపల కంట్రీ ఏమవుద్ది? కమిలిపోద్ది అనమాట. కమిలిపోయేటప్పుడు ఆ రిపేరింగ్ చేసేది కూడా ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి ఏరియోలార్ కణజాలం అంటారు. అదేవిధంగా అండ్ ఇగోండి సపోర్ట్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్, లోపల శరీర అంతరవయవాలకు సపోర్ట్ అంటే బలాన్ని చేకూరుస్తాడు. అదేవిధంగా హెల్ప్ ఇన్ రిపేర్ ఆఫ్ టిష్యూస్, కణజాల రిపేర్ వచ్చేటప్పుడు మరమ్మతులు, కణజాలాల మరమ్మతులకు ఉపయోగపడే కణజాలం ఏందయ్యా అంటే ఏరియోల కణజాలం. రైట్. తర్వాత నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ బిట్, వేర్ ఆర్ ఫ్యాట్స్ స్టోర్డ్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో కొవ్వులు అనేవి ఎక్కడ నిల్వ చేరబడతాయి? ఎముకలలో, అదేవిధంగా కాలేయం, లివర్లో కూడా నిల్వ ఉంటాయి. ఈ రెండు దగ్గర నిల్వ చేసేదానికి ఉపయోగపడే కణజాలం ఏది అంటే అదే ఇప్పుడు చదువుకుంటున్నాం. ఏ రైల్వేలో చాలా సార్లు అడిగాడు ఇది. ఓకేనా, సో చూడండి, ఫ్యాట్ స్టోరింగ్ ఎడిపోజ్ టిష్యూ ఇస్ ఫౌండ్ బిలో ద స్కిన్ అండ్ బిట్వీన్ ది ఇంటర్నల్ ఆర్గాన్స్. ఎస్, మరి కొవ్వుని నిల్వ చేసే కణజాలాలు ఎక్కడ ఉంటాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడాడు అంటే వాడే ఎడిపోజ్ టిష్యూ. వాడు ఎవడమ్మా? ఎడిపోజ్ కణజాలం అంటారు, గుర్తుపెట్టుకోండి. వాడెవడు? ఎడిపోజ్ కణజాలం. ఓకేనా, ఎడిపోజ్ కణజాలం. రైట్, ఎడిపోజ్ కణజాలం ఎక్కడ ఉంటుంది? ఇది బిలో ద స్కిన్, చర్మం కింద. అదేవిధంగా ఎక్కడ ఉంటాయండి? బిట్వీన్ ది ఇంటర్నల్ ఆర్గాన్, శరీరంలో ఉన్న అంతరవయవాలకు మధ్యలో వీడు ఉంటాడు. ఎవడు? ఎడిపోజ్ కణజాలం. నెక్స్ట్, ది సెల్స్ ఆఫ్ దిస్ టిష్యూ అంటే ఈ ఎడిపోజ్ కణజాలంలో ఉన్నటువంటి సెల్స్, కణాలంట. అందులో కణాలు ఏం ఫిల్ అవుతాయి? ఫిల్డ్ విత్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్, కొవ్వు అణువుల చేత, గుర్తుపెట్టుకోండి, కొవ్వు అణువుల చేత నింపబడి ఉన్నటువంటి కణజాలం ఏందయ్యా అంటే ఎడిపోజ్ కణజాలం. అండ్ స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్స్ ఆల్సో లెట్ ఇట్ యాక్ట్ యాజ్ అన్ ఇన్సులేటర్. అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఈ కొవ్వుని నిల్వ చేసే కణజాలం ఏది? ఎడిపోజ్ కణజాలం. అంతేనా కాదా? కొవ్వుని నిల్వ చేసే కణజాలం ఎడిపోజ్ కణజాలం. ఎడిపోజ్ కణజాలంలో కొవ్వును నిల్వ చేయడానికి కొవ్వుతో కూడిన కణాలు ఉంటాయి. అదేవిధంగా కొవ్వులు కూడా నిల్వ ఉంటాయి. ఇవి ఎలా ఉపయోగపడతాయి
యాన్ ఇన్సులేటర్, శరీరంలో ఉన్నట్టు ఉష్ణాన్ని బయటికి పోనివ్వకుండా ఉంటాయి. ఎవరంట? ఇక్కడ ఏ కణజాలం అంట? ఎడిపోస్ కణజాలం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అవన్నీ చూసారా? రైట్. తర్వాత ఏమిచ్చాడు? మజిలర్ టిష్యూ అన్నాడు. కండర కణజాలం. ఓకేనా? కండర కణజాలం అన్నాడు. ఓకేనా? కండర కణజాలం గురించి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనమ్మా? కండర కణజాలం గురించి ఎస్, మజిలర్ టిష్యూ. ఓకే, కండర కణజాలం అన్నాడు. మరి కండర కణజాలం దీని యొక్క క్యారెక్టర్స్ ఏంటో నేర్చుకుందాం. ఓకేనా? రైట్. చూడండి, మజిల్ టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ ఎలాంగేటెడ్ సెల్స్. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏం లేదు. మజిల్ టిష్యూ అంటే కండర కణజాలం. ఏంటండి? కండర కణజాలం. కండరం అంటే తెలుసు మీకు, అంతేనే కదా? కణజాలం అంటే తెలుసు, మాస్ ఆఫ్ సెల్స్. దాని గురించి డేటా చదివేద్దాం. మజిలర్ టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ ఎలాంగేటెడ్ సెల్స్. ఏంటో చూద్దామా? కండర కణజాలంలో ఉన్నటువంటి కణాలు అనేవి ఎలా ఉంటాయి సార్ అంటే ఎలాంగేటెడ్గా ఉంటాయి. అందుకే మనం ఏం చదువుతాం అంటే పొడవుగా ఉన్నటువంటి కణాలు ఎక్కడ గలవు అంటే కండర కణజాలంలో. ఆల్సో కాల్డ్ మజిల్ ఫైబర్స్. దీన్నే ఏమంటారు? పొడవుగా ఉన్నట్టు కండర కణాలను ఏమంటారు? కండర తంతువులు లేదా కండరయుత తంతువులు అని పిలుద్దాం. ఏమని పిలుద్దామండి? కండరయుత తంతువులు అని చెప్పి పిలుద్దాం. దిస్ టిష్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో కదలికలకు ఉపయోగపడతాయంట. ఓకేనమ్మా? మన శరీరంలో కదలికలకు ఉపయోగపడతాయంట. ఏంటి? కండర కణజాలాలు. ఓకేనా? రైట్. తర్వాత పాయింట్ ఏం తెలుసుకుందామా? ఎస్, చూడండి. రైట్. చూడండి, ఇక్కడ ఏమంటాడు? మజిల్స్ కంటైన్ స్పెషల్ ప్రోటీన్స్ కాల్డ్ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్. ఓకేనా? కండరాలు కదలడానికి, ఓకేనా, కండరాలు కదలడానికి లేదా కండర కణజాలాలు కదలడానికి ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్లు కావాలి. కండరాలు ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి ఉంది, ఇలా లిఫ్ట్ చేశాను, కొన్ని రకాల ప్రోటీన్లు కావాలి. ఆ ప్రోటీన్లు ఏమంటున్నాం మనము? ఆ కొన్ని రకాల ప్రోటీన్లు అందరినీ కలిపి ఏమన్నాం? కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అని చెప్పి పిలిచాం. ఓకేనా? కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అన్నాం. ఓకేనా? సింపుల్గా తెలుగులో చెప్పాలంటే సంకోచ ప్రోటీన్లు. ఓకేనా? సంకోచ ప్రోటీన్లు. ఓకేనా? సో లేదా కాంట్రాక్టైల్ ప్రోటీన్స్. అయితే ఆ ప్రోటీన్స్ ఎవరు సార్? ఇక్కడ పుస్తకం ఇవ్వలేదు కదా. ఆ ప్రోటీన్స్ ఎవడు? ఆ ప్రోటీన్స్ ఎవరంటే యాక్టిన్ మరియు మయోసిన్. ఎవరినానా? యాక్టిన్ మరియు మయోసిన్. ఇది ఎక్కడ చదువుకుంటాం? ఈ 2 పాయింట్లు అస్థి పంజర వ్యవస్థ పాఠంలో చదువుకుంటాం. అక్కడ కండరాలు చెప్పే దగ్గర. ఓకేనా? యాక్టిన్ మరియు మయోసిన్ ఇవి ఏం చేస్తాయి? విచ్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ టు యూజ్ మూమెంట్. అంటే శరీరంలో కదలడానికి 2 దగ్గరగా దగ్గరగా సంకోచము మరియు వ్యాకోచం 2 కూడా చూపిస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఈ సంకోచ వ్యాకోచాలను చూపించే కండరాలు ఏంటనేది మనం ఒకసారి తెలుసుకుందాం పూర్తి స్థాయిలో. ఓకేనా? మరి చూడండి, ఈ సంకోచ వ్యాకోచాలకు, ఓకేనా, సంకోచ వ్యాకోచాలకు ఉపయోగపడే కణజాలం ఏంటి? సో యాక్టిన్ మయోసిన్ ప్రోటీన్లు ఉంటాయని మీకు తెలుసు. ఓకేనా? యాక్టిన్ మయోటిన్ జాగ్రత్తగా వినేసేయండి. These muscles are also called skeletal muscles as they are mostly attached to bones and help in the body movement. Yes sir. చూడండి, ఏ ప్రోటీన్లు అయితే, ఓకేనమ్మా, ఏ ప్రోటీన్లు అయితే కదలికలకు ఉపయోగపడతాయో, ఓకేనా, ఏ ప్రోటీన్లు కదలికలకు ఉపయోగపడతాయో, ఓకేనా, ఏ ప్రోటీన్లు అయితే కదలికలకు ఉపయోగపడుతున్నాయో అది ఎక్కడ ఉన్నాయండి? ఆ ప్రోటీన్లు మజిల్స్లో ఉన్నాయి, కండరాల్లో ఉన్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కండరాలకు, గుర్తుపెట్టు, కండరాలకు, ఈ కండరాలు అనేటివి ఏవైతే ఉన్నాయో, కండరాలు అనేవి కదలికలు జరగాలంటే, గుర్తుపెట్టుకుని, కండరాలు కదలికలు జరగాలంటే ప్రోటీన్లు కావాలి. ఇలాంటి కదలికలకు ఉపయోగపడే కండరాలను ఏమంటారు సార్ అంటే స్కెలిటల్ మజిల్స్ అంటారు. ఏమంటారు నాన్న? స్కెలిటల్ మజిల్స్. తెలుగులో అస్థి కండరాలు అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? అస్థి కండరాలు. ఓకే, నెక్స్ట్
under the microscope these muscles show a alternate light and dark bands or striations when stained appropriately. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు కదలికలకు ఉపయోగపడే కండరాలు అస్థి కండరాలు స్కెలటల్ వెల్స్ అన్న. ఇవి ఇప్పుడంట వీటిని మైక్రోస్కోప్లో చిన్న ముక్క తీసి కట్ చేసి పెడితే అంటే ఏం కనబడుతుంది తెలుసమ్మా? వీటిలోని ఆల్టర్నేట్ ఒక కండరం తీసుకోండి, ఒక ఆల్టర్నేట్ ఇక్కడ కండరం తీసుకుంటే ఈ కండరంలోనే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కండరం అనుకుందాం. ఈ కండరం ఆల్టర్నేట్గా ఇలా గీతలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ గీతలు ఏవైతే ఉన్నాయో ఈ గీతలు కొన్ని చోట్ల డార్క్గా కనిపిస్తాయి, కొన్ని దగ్గర లైట్గా కనిపిస్తాయి అనమాట. ఇగోండి, కొన్ని దగ్గర లైట్ కనిపిస్తాయి, కొన్ని డార్క్ కనిపిస్తాయి. లేదా వీటిలే స్ట్రయేషన్స్ అంటారు. స్ట్రయేషన్స్ అంటే చారలు అంటారు. ఓకేనా? చారలు. ఈ చారలు ఉంటాయి కాబట్టే ఈ కండరాలను అస్థి కండరాలు లేదా చారాయుత కండరాలు అని చెప్పి పిలుస్తారు. చారాయుత కండరాలు. సో వీటిని బేసికల్గా ఏమన్నా స్కెలిటల్ మజిల్స్ అనం, లేదా వీటిని ఇంకో పేరుతో పిలవచ్చు స్ట్రయేటెడ్ మజిల్స్ అని కూడా పిలవచ్చు. ఏమని పిలవచ్చండి? స్ట్రయేటెడ్ మజిల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. యాజ్ అ రిజల్ట్ దే ఆర్ కాల్డ్ స్ట్రయేటెడ్ మజిల్స్. ఎస్, ఇక్కడ ఇచ్చాడు చూడండి పాయింట్. వీటిలే అందుకే ఏమంటాం? స్ట్రయేటెడ్ మజిల్స్ అంటారు. ఏమంటారు? స్ట్రయేటెడ్ మజిల్స్. సో తెలుగులో తీసుకుంటే చారాయుత కండరాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? చారాయుత కండరాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. మరి దీనికి ఉన్నట్టు క్యారెక్టర్ మాట్లాడదు. ఇది ఇంపార్టెంట్ బిట్. ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి అస్థి కండరాలే చారాయుత కండరాలు, స్కెలిటల్ మజిల్స్, స్ట్రయేటెడ్ మజిల్స్ లో ఉన్నటువంటి సెల్స్ కణాలు ఏవైతే ఉన్నాయో ఈ కణాలు ఏవైతే ఉన్నాయో చూడండి, చారాయుత కండరాలలో గల కణాలు. చారాయుత కండరాలు అంటే ఇవే కదా. ఇక్కడ నేను చెప్పాను, గీతలు గీసి చెప్పాను కదమ్మా. చారాయుత కండరాలు అంటే ఇవి స్ట్రయేటెడ్ మజిల్స్, అస్థి కండరాలే కదా. వీటిలో కణాలు ఎలా ఉంటాయంట? లాంగ్, పొడవుగా ఉంటాయి. సిలిండ్రికల్, ఎలా అండి? సిలిండ్రికల్, గుండ్రంగా ఉంటాయి. అన్బ్రాంచ్డ్, ఇలా బ్రాంచ్ల్లో విడిపోకుండా కణాలన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఓకేనా? అన్బ్రాంచ్డ్ అంటే శాఖాయుతంగా, శాఖారహితంగా. అన్బ్రాంచ్డ్ అంటే శాఖారహితంగా, అంటే విడివిడిగా కాకుండా అన్ని కలిపిగా ఉంటాయి. ఓకేనా? శాఖారహితంగా. మల్టీ న్యూక్లియర్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. మల్టీ న్యూక్లియర్ అంటే బహుకేంద్రకాలు కలిగినటువంటి కండరాలు. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? బహుకేంద్రకాలు ఏమా? బహుకేంద్రకాలు కలిగినటువంటి, ఓకేనా, బహుకేంద్రకాలు కలిగినటువంటి కండరాలుగా చెప్తాం. నెక్స్ట్ మరి ఇంకోటి నెక్స్ట్ మాట్లాడదాం. ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఎలిమెంటరీ కెనల్ ఆర్ ద కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఆర్ ఇన్వాలంటరీ మూమెంట్స్. అమ్మా ఇక్కడ ఏమంటారు? మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఎలిమెంటరీ కెనల్. ఆహారం ఫర్ ఎగ్జాంపుల్ నోట్లోకి ఆహారం తీసుకున్నాం, జీర్ణ వ్యవస్థలో బాగా చెప్పాము ఇది. ఓకే, నోట్లోకి ఆహారం తీసుకున్న ఆహారం ఇలా 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 కదులుతూ వెళ్తాయి. ఇది మన కంట్రోల్లో ఉంటుందా? మన కంట్రోల్ ఉంటుందా? మన కంట్రోల్ ఉండదు. ఇక్కడ దాకా మన కంట్రోల్, తర్వాత అంతా మన కంట్రోల్లో ఉండదు. అదేవిధంగా కాంట్రాక్షన్ రిలాక్షన్ బ్లడ్ వెజల్స్. కాంట్రాక్షన్ అంటే సంకోచము, రక్తనాళాలు అనేవి ఇలా ఉన్నటువంటి రక్తనాళాలని ఇలా దగ్గరగా ముడుచుకుపోవడం, రక్తనాళాలు ముడుచుకుపోవడం కానీ. అదే కాంట్రాక్షన్. రిలాక్సేషన్ అంటే వ్యాకోచం, ఇలా ఓపెన్ అవ్వడం కానీ. ఈ రెండు కూడా ఏంటి? ఇన్వాలంటరీ మూమెంట్స్, అనియంత్రిత చర్యలు అంటారు. అంతేనే కదా, మన కంట్రోల్ ఉండవు కాబట్టి అనియంత్రిత చర్యలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? అనియంత్రిత చర్యలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? అనియంత్రిత చర్యలు. ఇగోండి ఇక్కడ రాస్తాను, అనియంత్రిత చర్యలు. ఓకేనా? ఇన్వాలంటరీ మూమెంట్స్ అన్నారు. వీ కెనాట్ రియల్లీ స్టార్ట్ దెమ్ ఆర్ స్టాప్ దెమ్ సింప్లీ బై వాంటింగ్ టు డూ సో. మనం ఆ కదలికలను ఆపలేము, అలాగే మొదలు పెట్టలేము, రెండు మనం చేయలేము అనమాట. ఓకేనా? సో చూడండి, స్మూత్ మజిల్స్ ఆర్ ఇన్వాలంటరీ మజిల్స్ కంట్రోల్ సచ్ మూమెంట్స్. ఎస్, ఇది ఇంపార్టెంట్. ఏమన్నా ముందు మనం చారాయుత కండరాలు మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ఏమంటున్నా అంటే అవి స్కెలిటల్ మజిల్స్, అస్థి కండరాలు అన్నాం. ఇవేంటి? స్మూత్ మజిల్స్ మాట్లాడుతున్నాం. అంటే ఏవైతే మన కంట్రోల్లో ఉండవో వాటిలో ఏమన్నా అంటే స్మూత్ మజిల్స్ అన్నాం. ఓకేనా? స్మూత్, నునుపు కండరాలు అంటారు. ఏమంటారండి? నునుపు కండరాలు లేదా మృదు కండరాలు అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? సో చూడండి, దే ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద ఐరిస్ ఆఫ్ ద ఐ. మరి ఇవేంటి మన కంట్రోల్ ఉంటాయా? మన కంట్రోల్ ముందైతే కాలు ఎత్తడం, చెయ్యి ఎత్తడం, తలతిప్పడం ఇవన్నీ మన కంట్రోల్ ఉన్నాయి. స్ట్రయేటెడ్ మజిల్స్ అంటే చారాయుత కంట్రోల్ మన కంట్రోల్ ఉన్నాయి. ఇవి మన కంట్రోల్ ఉండదు. ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే ఇక్కడ కేస్ స్టడీ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ ఏంటి ఇచ్చాడు? ఏమంటాడు? దే ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద ఐరిస్ ఆఫ్ ద ఐ అన్నాడు. ఓకేనా? ఈ లైన్ ఏంటి చూడండి అమ్మా. ఏమన్నాడు? దే ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద ఐరిస్ ఆఫ్ ద ఐ. ఐరిస్ అంటే ఏంటి? ఐరిస్ అంటే తారక. ఓకేనా?
ఐరిస్ అంటే తారక. ఐరిస్ మనకి మొబైల్లో ఫేస్ రికగ్నైజేషన్ ఐరిస్ ఇక్కడ తీసుకుంటుంది. ఐరిస్ అనేది ఇలా ఈ ఈ తారక అనేది ఇలా ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం జరుగుతాడు. సినిమా హాల్లో చీకటిగా ఉంటుంది, ఎండలో బాగా వెలుతురు ఉంటుంది. వెలుతురు నుంచి చీకటికి వెళ్ళేసరికి ఐరిస్ అని ఇలా దగ్గరగా వస్తే మనకు ముందు కనబడుతుంది. లేదంటే లాస్ట్ సీట్ని ఫస్ట్ సీట్ నీ సీట్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతావు ఖచ్చితంగా. అర్థమైందా? సో మళ్ళీ సినిమాలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎండలో నుంచి బయటకు చీకటిలో బయటకు వచ్చి కళ్ళు ఇలా బ్లింక్ చేసి ఓపెన్ చేస్తాయి. ఎందుకంటే ఈ లోపు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాయి. ఈ రెండు మన కంట్రోల్ ఉండవు. మన కంట్రోల్లో ఉన్నటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో అవే స్మూత్ మజిల్స్ లేదా అనియంత్రిత కండరాలు అంటారు. ఓకేనా? ఇక్కడ ఉన్న డేటా అక్కడ ఇవ్వలేదు, మళ్ళీ ఎక్కడ నియంత్రిత కండరాలు దగ్గర. ఓకేనా? నెక్స్ట్ ఇన్ యురేటర్స్ అండ్ ఇన్ ద బ్రాంకీ ఆఫ్ లంగ్స్. ఇంకా ఎక్కడ ఉంటుంది? యురేటర్స్ మూత్రనాళాల్లో కూడా ఉంటాయి. యూరిన్ పోస్ట్ మన కంట్రోల్ ఆపగలమా? యూరిన్ని ఒకే ఫ్లోలో వచ్చినట్టు ఆపలేం, ఇంకా పోనే అంటాం. అర్థమైందా? అక్కడ బ్రాంకీ ఆఫ్ లంగ్స్ ఊపిరితిత్తులు, శ్వాసక్రియ వ్యవస్థలు చదువుకుంటారు. ఊపిరితిత్తుల లోపల బ్రాంకై శ్వాసనాళాలు ఉంటాయి. ఈ శ్వాసనాళాలు ముడుచుకుపోవడం అనేది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన కంట్రోల్లో ఉండవు. ఓకేనా? శ్వాసనాళాలు ఇవి మన కంట్రోల్ ఉండవు అనమాట. అర్థమైందా? సో ఇట్లన్నిటి దగ్గర కూడా స్మూత్ మజిల్స్ ఉంటాయి. నెక్స్ట్ ద సెల్స్ ఆర్ లాంగ్ విత్ పాయింటెడ్ ఎండ్స్, స్పిండిల్ షేప్డ్ అండ్ యూనిన్యూక్లియర్. ఇక్కడే మళ్ళీ ఇంపార్టెంట్. ఈ నునుపు కండరాలు లేదా స్మూత్ మజిల్స్ లేదా ఇన్వాలంటరీ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే అనియంత్రిత కండరాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకే కేంద్రకం కలిగినవి. మరియు సెల్స్ అనేవి పొడవుగా పాయింటెడ్గా ఉంటాయి. చివరి ఏంటంటే స్పిండిల్ దారాల్లో ఉంటాయి. ఇట్లా కణాలు అనేవి ఎలా ఉంటాయంటే ఇలా దారాల్లో కనబడతా ఉంటాయి అనమాట. దే ఆర్ ఆల్సో కాల్డ్ అన్స్ట్రయేటెడ్ మజిల్స్. వీటిలో ఏమన్నా అచారాయుత, అవునా కాదా? చారాయుతం కానివి, చారాలు లేనివి కాబట్టి అచారాయుత కండరాలు అని చెప్పేసి మనం పిలవచ్చు. నెక్స్ట్ ఇంకొక రకమైనటువంటి కండరాలు మాట్లాడదాం. ఓకేనా? ఇంకో రకం ఇచ్చారో లేదు చూద్దాం. ద మజిల్స్ ఆఫ్ ద హార్ట్ షో రిథమిక్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ త్రూ అవుట్ ద లైఫ్. హృదయం అనేది కంటిన్యూస్ గా మనం పోయేదాకా కంటిన్యూస్ గా వ్యాకోచము సంకోచం రిథమిక్ మేనర్స్ రిథమిక్ కాంట్రాక్షన్ చూపిస్తుంది. అంటే ఒక ఆర్డర్ వైజ్ ఇలా క్లోజ్ అవడం, ఓపెన్ అండ్ క్లోజ్ అవడం, లబ్ అండ్ డబ్ అని వస్తూ ఉంటాయి కదా, ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. దీస్ ఇన్వాలంటరీ మజిల్స్ ఆర్ కాల్డ్ కార్డియాక్ మజిల్స్. ఇక్కడ ఉందండి, ఇక్కడ దాక్కుంది ఈ బిట్ చాలా మంది ఉన్నదు, టెక్స్ట్ బుక్ లేదని చెప్పి గతంలో కొన్నిసార్లు క్వశ్చన్స్ అడిగితే ఈ క్వశ్చన్ లేదని సార్ చాలా మంది ఉన్నది. ఓకేనా? ఏంటంటే హార్ట్ లోపల ఉన్నటువంటి కండరాలు ఏంటి? ఇన్వాలంటరీ. నువ్వు చెప్తే హార్ట్ ఆగదు కదా, నీ కంట్రోల్ ఉండదు కాబట్టి ఇన్వాలంటరీ, అనియంత్రిత కండరాలు. ఇలాంటి అనియంత్రిత కండరాలను హృదయంలో ఉన్నటువంటి అనియంత్రిత కండరాలు ఏమని పిలుస్తారు సార్ అంటే హార్దిక కండరాలు అంటారు. ఏమంటారు? హృదయంలో ఉన్నటువంటి కండరాలను ఏమంటారు? హార్దిక కండరాలు. దాన్నే కార్డియాక్ మజిల్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? కార్డియాక్ మజిల్స్ అంటారు. అయితే ఇందులో ఉన్నట్టు కణాల పరిస్థితి హార్ట్ మజిల్ సెల్స్. హార్దిక కండరాల్లో ఉన్నటువంటి కండర కణాలు ఎలా ఉంటాయి సార్ అంటే సిలిండ్రికల్ అంటే గుండ్రంగా, బ్రాంచ్డ్ శాఖాయుతంగా అండ్ యూనిన్యూక్లియర్ ఏకకణంతో మాత్రమే ఉంటాయి. అంతేనా కదా? ఏకనం. అయితే ఇక్కడ బహుకణాలు ఎక్కడ వచ్చాయి సార్? బహుకణాలు అక్కడ స్ట్రయేటెడ్ మజిల్స్, చారాయుత కండరాలు మాత్రం బహుకణాలు వచ్చాయి. ఇంకెక్కడ కూడా సింగిల్ సెల్స్ రావడం జరిగింది అనమాట. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. మరి మరొక రకమైనటువంటి కండరం ఇచ్చాడు. ఓకేనా? అదేంటి? నెర్వస్ టిష్యూ, నాడీ కణం. నాడీ కణం గురించి మనం నాడీ వ్యవస్థ అనే పాఠంలో ఫుల్ గా నేర్చుకుంటాం. ఇక్కడ చెప్పినా అది జస్ట్ టచ్ అవుతుంది తప్ప ఏముండదు. అది నాడీ వ్యవస్థలోని కంప్లీట్ దీని గురించి ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ మాట్లాడుకుంటాం. ఓకేనా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ.